ప్రైజ్ ది లార్డ్ అండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిని ఆరాధించిన నిమిత్తమై దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన మా స్వామి, మీ ఘనమైన సంపూర్ణమైన గొప్ప నామను బట్టి మీకే ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఉన్నాం. దేవా, మరి ఈ వారమంతా మీ దయగలిగిన కృపగలిగిన రెక్కల చాటున మమ్మల్ని క్షేమంగా ఉంచి అన్ని విషయాల్లో దేవా మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమై మమ్మల్ని సిద్ధపరిచి మీ మందిరానికి తీసుకొచ్చారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఈ దినము సర్వలోకంలో దేవా మరి మీ జనుల చేత దేవా మరి మీరు ఆరాధింపబడుటకై అనేక మందిని మీ సన్నిధానములకు తీసుకొచ్చున్నారు. అదేవిధంగా మమ్మల్ని మీ మందిరానికి మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చొనిబెట్టి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. మరి ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుకొని మీ యొక్క వాక్యమును ఆధారం చేసుకొని మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మా ప్రాణాత్మ దేహాలను మీరు సిద్ధపరచమని, మీరు మాతో ఉండమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని యేసు నామమున అడిగి ప్రార్థించి అడిగిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ఆరాధించిన నిమిత్తమై దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందండి. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు, సర్వసృష్టి కూడా దేవుని వాక్యం చేత నిర్మింపబడినది, దేవుని వాక్యం చేత కట్టబడినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక అది కాదనుకుంటా. సమస్తమును ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ ప్రపంచములన్నీ కూడా విశ్వము ఆయన వాక్యం చేత నిర్మింపబడినది. ఇక్కడ ఈ వాక్యములు మనం చూసినట్లయితే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు, ఆయన మూలముగా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని మనం చూసినట్లయితే ఆయన అనే పదానికి మన అర్థం చూసుకున్నట్లయితే వాక్యమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుడు, ఆది యందు వాక్యమైనటువంటి దేవుడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే సమస్తమును కలిగాయి, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదనే విషయాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా ఎలాగనగా ఆకాశమందైనను భూమి యందైనను భూమి మీద ఉన్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ రాజులు కానీ ప్రధానులు కానీ అదేదైనాను దేన్ని బట్టి నిర్మింపబడి అంటే, దేన్ని బట్టి కలగచేయబడి ఉందంటే దేవుని ద్వారానే, దేవుని బట్టే, దేవుని నుండి దేవుని నోటి నుంచి మాటలు వెల్లడిపరచడం ద్వారా అవన్నీ కూడా నిర్మింపబడి ఉన్నవి, అనేవన్నీ కూడా సృజింపబడి ఉన్నవి అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు, ఆయన్ని బట్టే ఏదైనా కలిగింది. ఆయనే సమస్తమునకు ఆధారమైనటువంటి దేవుడు, సమస్తమునకు ఆది సంభూతుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇక మనం చూసినట్లయితే ఈ సృష్టి, ఈ భూమి ఏ విధంగా నిర్మింపబడిందంటే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భూమి నిరాకారముగా ఉన్నదంట, నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, జలములపై దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను అనే విషయాన్ని మనం చూడవచ్చు. అంటే దేవుడు ఆయన మాట ద్వారానే, ఆయన మాట పలికినప్పుడు, వెలుగు కమ్మని పలికినప్పుడు
వెలుగు అయినది. వెలుగుని చీకటిని వేరు చేసినప్పుడు వెలుగుని ఆయన వేరు చేసి ఏమని పెట్టారంటే పగలు అని పేరు పెట్టారు. తర్వాత చీకటిని వేరు చేసి ఆయన ఏం చేశారంటే రాత్రి అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ విధంగా ఆది అందు దేవుని వాక్యము భూమి ఆకాశములను నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సృష్టి అంతటికి ఆధారం ఎవరంటే, ఆది సంభూతుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన్ని ఏమంటామంటే సర్వ సృష్టికర్త, సర్వమును సృష్టించినటువంటి దేవుడు అని మనం చూడగలం. ఈ విషయాలన్నీ మనకి ఏ విధంగా బోధపరచబడతాయంటే, ఈ విషయాలన్నీ కూడా మనకి ఏ విధంగా అర్థమవుతాయంటే ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచడం దాన్ని బట్టి, జీవమైనటువంటి దేవుని యొక్క వాక్యము మనల్ని వెలిగించడం దాన్ని బట్టి, ఆయన సర్వసృష్టికి ఆది సంబూధుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది. నిజంగానే మనము చీకటిలో ఉన్నప్పుడు, మనము అంధకారంలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మనకేం చేశారంటే ఆయన వాక్యాన్ని బోధించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకేమిచ్చారంటే విశ్వాసాన్ని ఇచ్చారు. మనం అజ్ఞానంలో ఉన్నటువంటి మనకి, చీకటిలో ఉన్నటువంటి మనకి, అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశారంటే అజ్ఞానంలో నుంచి, చీకటిలో నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఎలా విడిపించాడంటే ఆయన వాక్యము, జీవమైనటువంటి వాక్యము మనల్ని వెలిగించింది. ఆ వెలుగును బట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని గ్రహించగలుగుతా ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ ఆయన వాక్యం ద్వారా ఆయన యందు విశ్వాసం వచ్చినట్లు, మనలో విశ్వాసాన్ని కలుగ చేసినటువంటి దేవుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని దీన్ని బట్టి మనం ఏమని ప్రభువుని ఆరాధించాలంటే, ఆయా చీకటిలో ఉన్నటువంటి నన్ను, అజ్ఞానంలో ఉన్నటువంటి నన్ను, అంధకారంలో ఉన్నటువంటి నన్ను మీ వాక్యం చేత నన్ను వెలిగించారు. మీ వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవ మీరు నాకు గొప్ప విశ్వాసాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. మీరు సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడివి, ఆది యందు ఉన్నటువంటి దేవుడివి, వాక్యమునైనటువంటి దేవుడివి, ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుడివి, మా దేవుడివి. మీకే ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటూ ఉన్నాను అనే విషయాన్ని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా ఆ సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వసృష్టిని ఎరిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వమును ఏకకాలములో ఎరిగినటువంటి దేవుడు, ఏకకాలంలోనే సర్వమును ఉండగలిగినటువంటి దేవుడు. ఆయన ఏం చేశారంటే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోని నివసిస్తూ ఉన్నారు. చూడండి, యోహానుకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించును. ఆ వాక్యము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మాటలు ఏమై ఉన్నాయంట, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా. ఆయన మాటలు జీవం కలిగినటువంటి మాటలు శరీరాన్ని ధరించాయి. ఆయన ఏం చేశారంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నారు. కృపాసత్య సంపూర్ణుడిగా అంటే ఆయన దయగలిగినటువంటి దేవుడుగా, కనికరము కలిగినటువంటి దేవుడుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడైనటువంటి దేవుడు. ఆయన మన మధ్యలో సత్యమును జరిగించిన దేవుడు, సత్యమునైనటువంటి దేవుడు మన మధ్యలో ఏ విధంగా జీవిస్తాడంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు మన కొరకు ఈ లోకంలో శరీరధారిగా వచ్చారు. ఆయన శరీరధారిగా రావటం వలన ఆయన కృపను బట్టి మన పాపాలు క్షమించారు. మనకి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. మనం నీతిమంతులు కాదు, ఆయన మనల్ని ఏం చేశారంటే నీతిమంతులుగా చేసి మన మధ్యలో ఎలా ఉన్నాయంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వ్యక్తిగతంగా మన అందరి జీవితాల్లో ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో జీవిస్తూ ఉన్నారు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా
మన మధ్యలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన గురించి బైబిల్లో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఏమనంటే యోహాను ఏమని ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. ఇంకేమంటా అంటే ఆయన గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తా ఉంటే, ఆయన చెప్పుల వారును విప్పుడుకు నేను యోగ్యుని కాదు. చూడండి, ఈ వాక్యమైనటువంటి దేవుణ్ణి, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఈ యోహాను భక్తుడు ఏ విధంగా పొగుడుతూ ఉన్నాడు, ఆయన గురించి ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అదేవిధంగా ఈ సృష్టి అంతటికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే సర్వసృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి విషయాన్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, ఏ విధంగా మనం రుజువుపరచగలమంటే, ఆయన అన్ని చెట్లు ఒకే నీటిని పీల్చుకొని ఫలించిన వాటి ఫలాలలో రుచిలో కానీ వాటి ఫలాలలో రుచిలో ఎంతో తేడా ఉంటుంది. అన్ని చెట్లు భూమి మీద అనేక రకమైనటువంటి చెట్లు ఉన్నాయి. జామ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. వాటి యొక్క పెరిగే విధానం కానీ, పెరిగిన తర్వాత వాటి యొక్క ఆకారం కానీ, చెట్లు ఇచ్చే ఫలాలు కానీ, ఆ ఫలాల యొక్క రూపం కానీ, వాటి యొక్క రుచి, తర్వాత ఆ యొక్క ఫలాలలో వాటి రుచిలో ఎంతో తేడా ఉంటుంది. అన్నిటిలో ప్రవహించేది ఒకే నీరు. ఆ స్వభావాన్ని, ఆ రుచిని కలుగచేసినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, సర్వసృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకొకగా మనం చూసినట్లయితే, దేవుని సర్వమానవాళిలో ఆయన స్వరూపంలో సృష్టింపబడినటువంటి వ్యక్తులలో ఆయన చేసినటువంటి ఆయన వాక్యం ద్వారా, ఆయన వాక్యం వెలిగించడం ద్వారా మనుషుల్లో కలిగినటువంటి మేలు ఏంటంటే, మన వ్యక్తుల్లో చూడవచ్చు. శతాధిపతి అయినటువంటి వ్యక్తి ఆయన 100 మంది సైనికుల సమూహానికి నాయకత్వం వహించినటువంటి వాడు. 100 మంది సైనికులకి సమూహానికి నాయకుడు, అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఆయనకి ప్రియమైనటువంటి దాసుడు రోగంతో మరణపు పడకలో ఉన్నప్పుడు ఆయన యూదుల పెద్దలను యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించారు. నా ప్రియమైనటువంటి దాసుడు రోగంతో మరణానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపరచమని అడగండి అన్నప్పుడు ఆ యూదుల పెద్దలు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి శతాధిపతి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆయన మన జనాలకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి, మన జనాలను ప్రేమించి ఒక మందిరాన్ని నిర్మించిన వ్యక్తి అని చెప్పి ఆయన దగ్గర మొరపెడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు గొప్ప జనసమూహంతో, యూదుల పెద్దలతో ఆ శతాధిపతి ఇంటి దగ్గరకు వస్తున్నప్పుడు ఆ శతాధిపతి తన స్నేహితులను పిలిచి, యేసుక్రీస్తు వారు మా ఇంటికి వస్తూ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పండి, నేను సర్వాధికారమునకు లోబడినటువంటి వాడును, నా దగ్గర చాలామంది సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వస్తారు, నేను ఇది చేయమంటే ఇది చేస్తారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను ఎంత మాత్రమును యోగ్యుని కాదు, అయితే మాట మాత్రం సెలవిమ్మని నా దాసుడు, నా ప్రియమైనటువంటి దాసుడు స్వస్థత నొందుతాడు. చూడండి, దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నది. అక్కడ సృష్టి చూసినప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి భూమిని ఆయన ఆకారాన్ని, ఆయన మాట ద్వారా ఆకారాన్ని కలగచేసినటువంటి వాడు. అంటే భూమికి ఆ సర్వసృష్టికి ఆధీనైనటువంటి దేవుడు ఆయన మాట ద్వారానే కలిగింది. అదేవిధంగా శతాధిపతి తన ప్రియమైనటువంటి దాసుడు రోగం చేత మరణపు పడకలో, మరణమునకు అతి సమీపంగా ఉన్నటువంటి వాడు, యేసుక్రీస్తు వారు, జనసమూహములు, ఆ తర్వాత యూదుల పెద్దలు, శతాధిపతి యొక్క సైనికులు, స్నేహితులు ఆయనతో పాటు ఇంటికి వచ్చినప్పుడు ప్రియమైనటువంటి ఆ దాసుడు స్వస్థశక్తుడై ఉండుట చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఏం నమ్మాడంటే శతాధిపతి, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, అంటే ఆయన మాటలో సర్వసృష్టి కలగచేయబడింది. తర్వాత ఆయన మాట చేత ఆయా పండ్లు, ఆయా చెట్లు ఒకే నీరు తాగినప్పటికీ వాటిలో రుచిలో, వాటి ఫలాలలో చాలా తేడా ఉంది. దాని అంతటి వెనక ఎవరున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. మరణమునకు అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి
స్వస్థత నొందటానికి కారణం ఏంటంటే ప్రభు నోటి నుండి పలికినటువంటి మాటలే. ఇంకా మనం చూసినట్లయితే వ్యక్తులలో దేవుడు ఆయన మాట ద్వారా వ్యక్తుల్లో కలిగినటువంటి మార్పు, ఎంతగా ఆయన మాటలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయో అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే చూసినట్లయితే జక్కయ్య ఆయన చూసినటువంటి వారందరూ కూడా ఏమంటా ఉన్నారంటే పాపి అయినటువంటి జక్కయ్య అంటా ఉన్నారు. ఆయన చూసినటువంటి వాళ్ళు ఏమంటారంటే అన్యాయశ్రీ అయినటువంటి జక్కయ్య, ఆయన అన్యాయంగా వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువగా వసూలు చేసేటటువంటి వ్యక్తి. ఆయనలో ఏముందంటే అపరాధ భావము, గిల్టీ, నేను తప్పు చేశానటువంటి భావము. అటువంటి పాపి అయిన జక్కీని, అన్యాయశ్రీ అయిన జక్కీని, అపరాధ భావం చేత కుమిలిపోతున్నటువంటి వ్యక్తిని దేవుని మాటలు ఆయన్ని కదిలించాయి. ఆయన అధికారి, ఆ రోజుల్లో పెద్ద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ప్రభు మాటలు విన్న తర్వాత ఆయన చూడాలి అనంటే ఆశ. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు కుంటివారు, గూనివారు, తర్వాత రోగగ్రస్తులు, పెద్ద జన సమూహం ఉంది. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశారో వాళ్ళు కూడా ఆయనతో ఉన్నారు, యేసు ప్రభు వారితో. ఎన్నలో భయం, ఆందోళన, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్తారేమో అని. అయినప్పటికీ ఆయన వాక్యము విన్న తర్వాత ఆయనలో ప్రభువారి యొక్క మాటలు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఆయన ఏం చేశారంటే భయంకరంగా ఒత్తిడి చేసి, అది ఏదైనప్పటికీ పొట్టువాడే కనుక ఆయన పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రభువారు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆశను చూసి, జక్కయ్య దిగిరమ్ము, నేడు నేనుంటూ ఉండవలసి ఉన్నది అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని జక్కయ్య చక్కగా ఆయన ఇంటికి ఆహ్వానించి భోజనాన్ని పెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. యేసుక్రీస్తు వారి దగ్గర ఏమంటామంటే, అయ్యా నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తూ ఉన్నాను. ఇంకేమనంటే నా ఆస్తి అంతా కూడా, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వంతులు నేను ఇస్తా ఉన్నాను. ఆయన ఎవరు? పాపి అయినటువంటి జక్కయ్య, అన్యాయస్తుడైనటువంటి వాడు, అపరాధ భావం కలిగినటువంటి వాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పేదవారిని, రోగగ్రస్తులను చూసి నాకు ఎక్కడ వాల్యూ తగ్గుతుందో అధికారం చూసుకున్నటువంటి వాడు. అన్యాయస్తు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో వారిని దేవుని దగ్గర యేసుప్రభు వారికి పట్టిస్తారేమో, ఆయన ఏదైనా పనిష్మెంట్ ఇస్తారేమో అనే భయం కలిగినటువంటి వాడు. అటువంటి భయంకరమైనటువంటి ఆలోచన, స్వభావం కలిగినటువంటి వ్యక్తిలో దేవుని వాక్యము ఎంతో గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చింది. అన్యాయస్తుడు అన్యాయంగా తీసుకునేటువంటి వాడు ఏమంటామనంటే నా ఆస్తిలో సగభాగము ఇస్తాను అంటా ఉన్నాడు. ఇంకేమనంటే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వంతులు నేను ఇస్తా ఉన్నాను. యేసుప్రభు వారు అంటారు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య మాత్రమే కాదు కానీ జక్కయ్యలో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ. ఈయన అబ్రాహాము కుమారుడే. చూడండి, ఇంత ఘోరమైనటువంటి పాపిని ప్రభు మాటలు ఏ విధంగా వ్యక్తిని రక్షించాయి, ప్రభు మాటలు ఏ విధంగా వ్యక్తుల జీవితాల్లో ప్రభావాన్ని కలిగించాయి చూస్తూ ఉన్నప్పుడు ఆయన సర్వాధికారం కలిగినటువంటి వ్యక్తి, ఆయన సర్వమును ఏకకాలంలో ఉన్నటువంటి దేవుడు, ఆదియునైనటువంటి వాడు, వాక్యమునైనటువంటి దేవుడు, సర్వమును సృష్టిని కలుగచేసినటువంటి దేవుడు, వాక్యమునైనటువంటి దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చున్నామంటే ఆయన మాటలు ఆయన మాటలు మన జీవితంలో రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ కలుగచేశాయి, నీతిని కలుగచేశాయి. ప్రభా, ఆ జక్కయ్య వలె పాడైపోయినటువంటి నా జీవితాన్ని నీ వాక్యం వెల్లడి అయినప్పుడు నాలో నూతనమైన జీవితాన్ని, మారు మనసును, పాపక్షమాపణ కలుగచేశాయి. నన్ను నీతిమంతునిగా చేశావు, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నన్ను చేసుకున్నావు. అటు నీ వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధన చేద్దండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.